కాకినాడ జిల్లా జగ్గంపేటలో పరివర్తన స్థలంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రమేష్ మాట్లాడుతూ అంబేద్కర్ గారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆలోచన విధానంలో నడవాలని, అంబేద్కర్ ఒక శక్తి అయిన ఆయన ఆశలను ప్రపంచ దేశాలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయని, ఏ నాయకుడు దక్కని గౌరవం ప్రపంచ దేశంలో అంబేద్కర్కు దక్కుతుందని, కొన్ని దేశాల్లో ఇప్పటికీ అంబేద్కర్ గారి విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఆదర్శంగా తీసుకుంటున్నారు. అంబేద్కర్ అందరివాడు కానీ ఆయన్ను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తున్నారు. జీవితం దేశానికి ఆదర్శం. చిన్నతనం నుండి అన్ని కులాల కోసం మహోత్తమైన పోరాటం చేశారు. ఈరోజు దేశం ఇంత సుభిక్షంగా ఉంది అంటే ఆయన యొక్క ఆలోచన, ఆయన మరణించిన ఆయన ఆలోచన విధానం ప్రజల బ్రతిక ఉంది. అంబేద్కర్ ఆలోచన విధానమే దేశానికి శరణ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పులి ప్రసాద్, మరిసి రామకృష్ణ, మాదరపు వీరబాబు, రాజనాల శ్రీను, కాయలు మణికంఠ, గోకటి రమణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము ఈ పరివర్తన స్థలంలోకి వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక స్ఫూర్తిదాయకమైన నాయకుడు. ఎందుకంటే ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు ఈ దేశం ఇలాగా ఇన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల. ఈరోజు అదే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకపోతే ఈ దేశం కానీ ఈ యొక్క సామాజిక వర్గాలు కానీ ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురయ్యి రకరకాలుగా విడిపోవడం జరిగేది. ఆయన ఈ రాజ్యాంగాన్ని అందరినీ కలిపి ఉంటాకి ఈ రిజర్వేషన్లు కానీ అన్నీ కూడా ఆయన ఈ దేశానికి అందించిన మహానమైన వ్యక్తి అయిన. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పూలే గారి దగ్గర ఈ యొక్క అంటరాని విధానం ఆ రోజు ఉన్నప్పుడు ఆయన దగ్గర నేర్చుకుని ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు మన దేశానికి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. అలాగే ఈ రిజర్వేషన్ వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా సమానమైన హక్కులు సాధించడానికి అని ఈరోజు అందరికీ ఉద్యోగాల్లో కానీ అన్నిటిలో కూడా ముందుకెళ్ళడానికి, పొలిటికల్గా కానీ అన్నిటిలో కూడా అందరూ సమానమని తెలడానికి ఆయన రాసిన రాజ్యాంగమే కారణం. కాబట్టి ఏదో అంబేద్కర్ గారిని మనం ఏదో వర్ధంతికో లేకపోతే జయంతికో స్మరించుకోవడం కాదు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి నాయకుడు కూడా ఆయన్ని రోజు స్మరించుకోవాలని చెప్పి తెలియపరుస్తున్నాం. నమస్కారం.